వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఎర్రకోట దగ్గర భారీ పేలుడు జరిగింది. పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మరోవైపు పేలుడు కారణంగా పరిసరాల్లో ఉన్న కార్లకు మంటలు అంటుకోగా సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యింది. ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆయా నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. కేంద్రం అలర్ట్తో ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పేలుడు ఘటనలో 8 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు పాదాచారులు గాయపడగా కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పలువురు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు జరిగిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్ఎస్ఎఫ్జీ, ఎన్ఐఏ టీంలు, ఎఫ్ఎస్ఎల్ టీంలు కూలంకుషంగా దర్యాప్తు జరుపుతున్నారు. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని అమిత్ షా అధికారులను ఆదేశించారు. दिल्ली में आज लाल किले के पास करीब शाम को 7 बजे हुंडई i20 कार में एक ब्लास्ट हुआ है और ब्लास्ट के कारण कार और कार के आसपास के 3-4 व्हीकल और खड़े हुए लोग, ऑटो में बैठे हुए लोग इंजर्ड भी हुए हैं और कुछ मृत्यु भी हुई है. अस्पताल के सूत्रों के अनुसार अब तक 8 लोगों की मृत्यु हो चुकी है. कुछ लोग इंजर्ड हैं, इनका इलाज यहाँ पर चल रहा है. हम सभी एंगल को खुला रखते हुए इसकी गहन जांच शुरू कर दी है. जैसे ही ब्लास्ट की सूचना मिली, दिल्ली पुलिस स्पेशल सेल, क्राइम ब्रांच, एनआईए की टीम, एसपीजी की टीम, एफएसएल की टीम मौके पर पहुंच गई है और सभी प्रकार की जांच हम तेजी से कर रहे हैं. ఆసుపత్రికి స్వయంగా వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకుంటానని అమిత్ షా తెలిపారు. రాష్ట్రంలో వందే మాతరం ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నవంబర్ 7 నుండి 14 వరకు, 2026 జనవరి 19 నుండి 26 వరకు, 2026 ఆగస్టు 7 నుండి 15 వరకు, 2026 నవంబర్ 1 నుండి 7 వరకు ఇలా 4 దశల్లో ఈ వేడుకల్ని జరుపుకోనున్నామని వివరించారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ వందే మాతరాన్ని జాతీయ గీతం హోదా ఇచ్చారు. ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధికారికంగా ప్రకటించడం, ఈ రోజుటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో మనం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నాం. ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలని జరపాలని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించారు. ఈ వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఒక సంవత్సరం పొడవునా జరుగుతాయి. ప్రతి భారతీయుడు అనునిత్యం వందే మాతర గేయాన్ని నెమరవేసుకోవాలని, ఆ స్ఫూర్తిని భావితరాలను అందించే బాధ్యత తీసుకోవాలన్నారు. విజయవాడలో సోమవారం 150 వసంతాల వందే మాతరం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలతో కలిసి వందే మాతరం గేయం ఆలపించారు. వందే మాతరం ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు. బకించంద్ర చటర్జీ, సిపి బ్రౌన్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వందే మాతరం, సిపి బ్రౌన్ పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ దేశానికి స్వేచ్ఛను సంపాదించిన నినాదం వందే మాతరం అని తెలిపారు.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచంలోనే భిన్నమైందన్నారు. నాడు అందరిలోనూ జాతీయ భావన, ఐకమత్యాన్ని తీసుకువచ్చి ఉద్యమాన్ని నడిపించిన నినాదం వందే మాతరం అన్నారు. ఈ గేయం స్వాతంత్ర్య ఉద్యమాన్నే మలుపు తిప్పిందని పేర్కొన్నారు. దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నినాదం మన వందే మాతరం. స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం కోసం ప్రతి భారతీయుడు ఈ నినాదంతోనే పోరాటం చేశారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే భిన్నమైనది. నాడు అందరిలో కూడా జాతీయ భావన, ఐక్యత తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపిన నినాదం వందే మాతరం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది శాశ్వతంగా ప్రతి ఒక్క భారతీయుడు అనునిత్యం నెమరు వేసుకోవాల్సిన గీతం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పనులు తప్పనిసరిగా ఎన్నికల కమిషనర్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే జరగాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పనులు తప్పనిసరిగా భారత ఎన్నికల కమిషనర్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీలు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రక్రియ ఓటర్లకు మెరుగైన సౌకర్యాన్ని అందించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో కొత్తగా 105 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఉన్న 2358 కేంద్రాలకు అదనంగా ఈ కొత్త ప్రతిపాదనలు ఆమోదం పొందితే మొత్తం కేంద్రాల సంఖ్య 2463కు చేరుకుంటుందన్నారు. గతంలో తాత్కాలికంగా ఉన్న సహాయక పోలింగ్ కేంద్రాలను శాశ్వత కేంద్రాలుగా మార్చడంలో భాగంగా ఈ ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ మార్పులు చేర్పులు ప్రక్రియలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 1200, పట్టణ ప్రాంతాల్లో 1400 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేంద్రాలలో రద్దీని తగ్గించడానికి కొత్త కేంద్రాలను ఏర్పాటు అవసరాన్ని పేర్కొన్నారు. ప్రతిపాదిత 105 కొత్త పోలింగ్ కేంద్రాలలో శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధికంగా 45 కేంద్రాలు, ఇచ్చాపురం నియోజకవర్గంలో 20 కేంద్రాలు, పలాస నియోజకవర్గంలో 18, ఆమ్దలవలస నియోజకవర్గంలో 11, ఎచ్చెర్లలో 7, టెక్కెలలో 4 కొత్త పోలింగ్ కేంద్రాలు, నర్సన్నపేట, పాతపట్నంలలో పోలింగ్ కేంద్రాలు పాతవే కొనసాగుతాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ మార్పులు చేర్పులు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఈసీఐ ఆమోదం అనంతరం ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్డీసీలు జయదేవి, పద్మావతి, ఆయా పార్టీల ప్రతినిధులు, కలమట వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామిని బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు దర్శించుకున్నారు. హిర్మండ్లంలోని కొలువైన శ్రీ 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 ఉమా రుద్రకోటేశ్వర ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీకగా ప్రతి భక్తుడు తనలోని భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఈ సందర్భంగా దుస్సాలతో సత్కరించారు. అనంతరం దగ్గర్లో నూతనంగా నిర్మించిన శ్రీ సత్యసాయిబాబా మందిరాన్ని దర్శించుకుని తనకున్న అనుభవాలను అక్కడ ఉన్న భక్తులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి మండలం మాజీ సర్పంచ్ అందవరపు అబ్బాయి, దేవాలయ కమిటీ చైర్మన్ సుధాకర్, బీజేపీ నాయకులు, జిల్లా కార్యదర్శి పనుకు సూర్యనారాయణ, సంఘ్ పరివార్ క్షేత్ర నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. కోమర్తి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోమర్తి కోడలి వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఆగి ఉన్న కారును వెనక నుంచి మరో కారు ఢీకొంది. ఘటనలో పెద్దపాడు గ్రామానికి చెందిన కోరాడ వెంకట్రావు, పాలతలగాం గ్రామానికి చెందిన సంతోష్, సుశీలమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు సోమవారం ఉదయం విశాఖ నుంచి టెక్కలి వైపు వెళ్తున్న ఓ కారు కోమర్తి ఫ్లైఓవర్ పైకి వచ్చేసరికి ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆగిపోయిన కారుకు మరమ్మతులు చేసేందుకు శ్రీకాకుళం కార్ మెకానిక్ షెడ్ నుంచి వెంకట్రావు, సోములు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఈ నేపథ్యంలో కారును బాగు చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు అదుపు తప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారును పరిశీలిస్తున్న మెకానిక్ వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందగా సహాయకుడు శ్యామల్తో పాటు ఢీకొట్టిన కారులో ఉన్న సంతోష్, సుశీల తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు గుర్తించి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి గాయపడిన వారిని హైవే అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా వెంకట్రావుకి తండ్రి అప్పలసూరి, తల్లి మహాలక్ష్మి, సోదరి వెంకటలక్ష్మి ఉన్నారు. కుటుంబాన్ని పోషించే ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో వారంతా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా పారిశ్రామికవేత్తలు వినూత్న ఆవిష్కరణలు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి, రాష్ట్రంపై చిరస్థాయి ముద్ర వేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్ గా పాల్గొన్న జీసిగడం మండలం సంతవురిటిలో 100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న బయోగాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ సిఐఐ సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన 8 మంది స్పీకర్లు ఈ సదస్సులో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 37 ప్లీనర్ సెషన్లు, కంట్రీ సెషన్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఈ సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు, పలు ప్రముఖ కంపెనీలు, సిఎక్స్ఓలు, ఆర్థిక నిపుణులు, కేంద్ర మంత్రులు పాల్గొని వివిధ దేశాల్లో వాణిజ్యానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి 410 ఒప్పందాలను కుదుర్చుకోనుందని, వీటి ద్వారా రాష్ట్రానికి సుమారు 9.76 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ ని ఫౌండేషన్ చేయడం, ఏదైతే ఇండస్ట్రీస్ గత 6 నెలలుగా మనం శాంక్షన్ చేశామో వాళ్ళని ఫౌండేషన్ సెరమనీ పెట్టడం, గత 18 నెలలుగా ఇండస్ట్రీస్ ని ఫౌండేషన్ చేసి ఇనాగరేట్ రెడీగా ఉన్నాయో వాటిని కూడా ఇనాగరేట్ చేయడం కూడా జరిగింది. సుమారు 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈరోజు గ్రౌండింగ్ అండ్ ఇనాగరల్ జరిగింది. అలాగే రేపు సిఐఐ సమిట్ లో కూడా, పార్ట్నర్షిప్ సమిట్ లో కూడా మన రాష్ట్రానికి వస్తున్నటువంటి దేశ విదేశాల నుంచి సుమారు 50 మంది ప్రామినెంట్ స్పీకర్స్ ఉన్నారు. దేశ విదేశాల నుంచి 30 మంది ఇండియన్ లో ఉన్నటువంటి ప్రామినెంట్ స్పీకర్స్ వస్తున్నారు. వీళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా స్పెషల్ గా అట్రాక్ట్ చేసుకుని, మన పాలసీలు అట్రాక్ట్ చేసుకుని, ఇవన్నీ విధి విధానాలన్నీ కూడా ఎవరైతే ఇండస్ట్రీస్, ఆంటర్ప్రినర్స్, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కూడా ఇలాంటి సదస్సులకు వచ్చి ఆ 10 లక్షల పెట్టుబడులు ఎంఓ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి నెక్స్ట్ 6 మంత్స్ 1 ఇయర్ టైంలో కూడా అవి కూడా మన రాష్ట్రానికి గ్రౌండ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మన ఆంధ్ర రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పించాలని మా యువ నాయకులు నారా లోకేష్ గారి అధ్యక్షన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా పనిచేస్తున్న విషయాన్ని ఈ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ఈ ఉపాధి అవకాశాల ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో పలాస, ఇచ్చాపురంలలో కూడా ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, హెచ్ఎర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు, శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిపిఓ భారత్ సౌజన్య, తహసీల్దార్ ఎం సరిత తదితరులు పాల్గొన్నారు. బిల్లుల చెల్లింపు, భూసేకరణ పనులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు పనుల్లో జాప్యాన్ని సహించేదే లేదని, పెండింగ్ లో ఉన్న పనులను, ముఖ్యంగా రైతులకు సంబంధించిన భూసేకరణ సమస్యలను తక్షణమే ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. వంశధార ప్రాజెక్టు పురోగతిపై సోమవారం కలెక్టరేట్లో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ప్యాకేజీల క్రింద పెండింగ్ లో ఉన్న సుమారు 18.9 కోట్ల విలువైన బిల్లులు చెల్లింపును వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెచ్ఎల్సీ కింద ఉన్న 6.87 కోట్ల బిల్లులను కూడా వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. నాగావళి ఫ్లడ్ బ్యాంక్ ప్యాకేజీ 2కు సంబంధించిన 1.38 కోట్ల బిల్లులో చెల్లింపు ప్రక్రియ పురోగతిలో ఉందని, అధికారులు భూసేకరణ విషయంలో రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
బూర్జా మండలం తోటాడ గ్రామం వద్ద 5.84 ఎకరాల భూసేకరణ పెండింగ్ లో ఉండగా రైతులు అలైన్మెంట్ మార్పులపై వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హిర్మండ్ల లిఫ్ట్ ఇరిగేషన్ కోసం పంపులు, మోటార్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టు ఆధునీకరణ, నిర్మాణ పనులపై సమీక్షిస్తూ ఎల్ఎంసీ ఆధునీకరణ కోసం బడ్జెట్ అంచనాలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. వంశధార ఆర్ఎంసీకి సంబంధించి తక్షణమే కొత్త కాంట్రాక్టును నియమించాలని వంశధార ఎస్ఈని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఈడీసీ జయదేవి, టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, జల వనరుల శాఖ ఎస్ఈ పొన్నాడ సుధాకర్ రావు, వంశధార ఎస్ఈ గురుగుబిల్లి రామచంద్రరావు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. 2 రోజులుగా గాలింపు చేస్తున్న ఉదయ్ మృతదేహం పొన్నాడ బ్రిడ్జ్ వద్ద లభ్యమైంది. శ్రీకాకుళంలోని మహిళా మండల వీధికి చెందిన ఉదయ్ నాగావళి నదిలో ఆదివారం సాయంత్రం గల్లంతైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం పొన్నాడ బ్రిడ్జ్ వద్ద ఉదయ్ మృతదేహం లభ్యమైంది. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చీరాల మండలం నక్కవారిపాలెంలో పేకాట స్థావరం పోలీస్ డ్రోన్ కంటికి చిక్కింది. బాపట్ల జిల్లా చీరాల మండలం నక్కవారిపాలెం గ్రామంలోని తోటల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పేకాటను డ్రోన్ ద్వారా చీరాల రూరల్ పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి 1,69,940 రూపాయల నగదును సీజ్ చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చీరాల రూరల్ పోలీసులను జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు అభినందించారు. పేకాట, కోడిపందాలు, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. చీరాల మండలం నక్కవారిపాలెం గ్రామంలోని తోటల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న పేకాట శిబిరాన్ని సోమవారం చీరాల రూరల్ పోలీసులు డ్రోన్ ద్వారా గుర్తించారు. వేగంగా ప్రదేశానికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1,69,940 రూపాయల నగదును మరియు 14 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశు సంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా కర్నూలు ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, పాలసీలను అమలు చేయడం వల్ల పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని తెలిపారు. కర్నూలు ఎయిర్పోర్ట్ లో మెల్స్టార్ ఏవియేషన్, టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ఆధ్వర్యంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటు కానున్న ఈ సంస్థ ద్వారా వాణిజ్య, ప్రైవేట్ పైలట్లకు శిక్షణ ఇచ్చే ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, డీజీసీఏ ఆమోదిత కోర్సులు, కమర్షియల్ పైలట్ లైసెన్స్, ప్రైవేట్ పైలట్ లైసెన్స్, మల్టీ ఇంజిన్ రేటింగ్, ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయం అందజేశారు. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో మృతి చెందిన మొత్తం 9 మంది భక్తుల కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ విషాదంలో రూపాక విజయ, చిన్ని, యశోదమ్మ, ఏడూరు చిన్నమ్మి, డి రాజేశ్వరి, ఎం నీలమ్మ, బృందావతి, నిఖిల్, అమ్ముడమ్ము, రూప ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున వైఎస్ఆర్సీపీ నాయకులు చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు జిల్లా వైకాపా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో జరిగిన ఈ సహాయక పంపిణీ కార్యక్రమంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ నత్తు రామారావు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు,
జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ ముఖ్య నాయకులు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, రాజాపు అప్పన్న, పిలక రాజ్యలక్ష్మి, సంతోష్ రెడ్డి, స్థానిక ఎంపీపీలు, జడ్పీటీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ మేరకు మీకు పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అనే థీమ్తో బయలుదేరిన ముగ్గురు యువకులను ఎమ్మెల్యే బెందాల అశోక్ అభినందించారు. ది గ్రేట్ ఆంధ్ర రైడ్ పేరుతో కుప్పం నుండి ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు తీర ప్రాంతం మొత్తం పర్యటిస్తూ పాజిటివిటీ, ప్రోగ్రెస్ అండ్ ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అనే థీమ్తో బయలుదేరిన ముగ్గురు రైడర్లు ఆర్ శివ, ఉపేంద్ర, లక్ష్మీపతి ఇవాళ తమ తుది గమ్యం ఇచ్చాపురం చేరుకున్న సందర్భంగా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల అశోక్ రైడర్లను తన ఇంటి వద్ద అభినందించి సన్మానించారు. రైడర్లు తిరుగు ప్రయాణంకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైడర్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ చైతన్యవంతులవ్వాలని ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలియజేశారు. గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత తమ ప్రతిభను కనబర్చుకోవాలని నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి సూచించారు. గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. యువత స్వామి వివేకానందాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యువత దేశానికి దిక్సూచి అని కొనియాడారు. యువతలో పోటీతత్వం మరింతగా పెరగాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు నిర్వహిస్తుందని, ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక పోటీలు 15 నుండి 20 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులకు జానపద బృంద నృత్యం, జానపద బృంద గీతాలు, స్టోరీ రైటింగ్, కవిత్వం, చిత్రలేఖనం, ప్రసంగాలపై పోటీలు నిర్వహిస్తుందని, జిల్లా స్థాయి పోటీలలో ప్రథమ స్థానం పొందిన వారు ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రథమ స్థానం పొందిన వారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనుటకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందన్నారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన వారితో ప్రధానమంత్రి ముఖాముఖి ఉంటుందన్నారు. ప్రధానమంత్రితో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో యువత ఉద్దేశాలు, సూచనలు చెప్పాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లా నలుమూలల నుండి వచ్చి యువజనోత్సవాల్లో పాల్గొన్నందుకు యువతకు ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య ఉప సంచాలకులు సోమేశ్వరరావు, పర్యాటక అధికారి నారాయణరావు, మై భారత్ శాఖ డీడీ ఉజ్వల్, గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ సంయుక్త, గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపల్ కెవివి సత్యనారాయణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై పోల్నాయుడు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పాఠశాల క్రీడలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పాఠశాల క్రీడలలో భాగంగా నిర్వహిస్తున్న సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు పాతపట్నం గిరిజన సమాజ భవనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శక్తిగా మారాలన్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన విద్యార్థులు ప్రతిభ చాటాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. ఆయన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఐటీడీఏ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, క్రీడా సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. జలుబూరు మండలం పర్ల మాకెవలస గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సామ్రాజ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, పిఎస్సిఎస్ చైర్మన్లు దొంగ స్వామిబాబు, వెలమల చంద్రభూషణ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.